వార్తలకు స్వాగతం। నేను గౌతమ్ కుమార్। ముందుగా ముఖ్యాంశాలు। మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్, ఓ జవాన్ మృతి। దేశంలో విజృంభిస్తున్న వైరస్, 24 గంటల్లో 54,117 కరోనా కేసులు నమోదు। తెలంగాణలో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తోంది। ఈ నెలలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి। ఈ నెల 5వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ, కీలక అంశాలపై చర్చ। ఇక వివరాలు। ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2020 గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆన్లైన్ మాధ్యమం ద్వారా విద్యార్థులతో ముచ్చటించారు। అలాగే నూతన విద్యా విధానం పైన ప్రధాని తన అభిప్రాయాలను పంచుకున్నారు। साथियों, इस कड़ी में कुछ दिन पहले देश की नई एजुकेशन पॉलिसी का ऐलान किया गया है। ये पॉलिसी 21वीं सदी के नौजवानों की सोच, उनकी जरूरतें, उनकी आशाओं, अपेक्षाओं और आकांक्षाओं को देखते हुए बनाने का व्यापक प्रयास हुआ है। 5 वर्ष तक देश भर में इसके हर बिंदु पर व्यापक डिबेट और डिस्कशन हुए हैं, हर स्तर पर हुए हैं और तब जाकर ये नई नीति बनी है। ये सच्चे अर्थ में पूरे भारत को, भारत के सपनों को, भारत की भावी पीढ़ी की आशा आकांक्षाओं को अपने में समेटे हुए नई भारत की शिक्षा नीति आई है। इसमें हर क्षेत्र, हर राज्य के विद्वानों के विचारों को समाहित किया गया है और इसलिए ये सिर्फ एक पॉलिसी डॉक्यूमेंट नहीं है, बल्कि 130 करोड़ से अधिक भारतीयों की एस्पिरेशंस का रिफ्लेक्शन भी है। साथियों, आप भी अपने आसपास देखते होंगे, आज भी अनेक बच्चों को लगता है कि उनको एक ऐसे विषय के आधार पर जज किया जाता है जिसमें उसका कभी इंटरेस्ट था ही नहीं। माँ बाप का, रिश्तेदारों का, दोस्तों का, ओवरऑल एनवायरनमेंट का प्रेशर होता है, तो वो दूसरों द्वारा चुने गए सब्जेक्ट्स मजबूरन पढ़ने लगते हैं। इस अप्रोच ने देश को एक बहुत बड़ी आबादी ऐसी दी जो पढ़ी लिखी तो है, लेकिन जो उसने पढ़ा है उसमें से अधिकांश उसके काम नहीं आता है। डिग्रियों के अंबार के बाद भी वो अपने आप में एक अधूरापन महसूस करता है। उसके भीतर जो आत्मविश्वास पैदा होना चाहिए, जो कॉन्फिडेंस आना चाहिए, उसकी कमी वो महसूस करता है। इसका प्रभाव उसकी पूरी लाइफ की जर्नी पर पड़ता है। साथियों, नई एजुकेशन पॉलिसी के माध्यम से इसी अप्रोच को बदलने का प्रयास किया जा रहा है। पहले की कमियों को दूर किया जा रहा है। भारत की शिक्षा व्यवस्था में अब एक सिस्टमेटिक रिफॉर्म, शिक्षा का इंटेंट और कंटेंट दोनों को ट्रांसफॉर्म करने का प्रयास है। ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు సాంప్రదాయబద్ధంగా ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు। కోవిడ్ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా బక్రీద్ ప్రార్థనలు ఇళ్లకే పరిమితమయ్యాయి। మసీదులలో కొన్ని చోట్ల పరిమితి స్థాయిలో జరిగిన ప్రార్థనల్లో ముస్లింలు పాల్గొన్నారు। మక్కా మసీదులో జరిగిన ప్రార్థనల్లో కొద్దిమంది మాత్రమే పాల్గొన్నారు। కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రార్థనలు జరిపారు। ముస్లిం సోదరులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు। మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు కూడా ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు।
దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల వ్యవధిలో 57,117 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనా నిర్ధారణ అయిన వారి సంఖ్య 16,95,988కి చేరింది. వీరిలో 5,65,103 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 10,94,374 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేట్ 64.53% ఉంది. నిన్న ఒక్కరోజే కొత్తగా 36,569 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇక కొత్తగా 764 మంది మరణించడంతో దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 36,511కు పెరిగింది. ప్రస్తుతం మరణాల రేటు 2.15% ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఓ జవాన్ అమరుడయ్యాడు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి బాలాకోట్ సెక్టార్లో పాక్ సైనికులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ జవాన్ మృతి చెందగా మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. పాక్ దుశ్చర్యలను భారత్ ధీటుగా తిప్పికొట్టినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. కరోనా మహమ్మారి ప్రభావం దశాబ్దాల పాటు ఉండనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనమ్ అంచనా వేశారు. వైరస్ వెలుగులోకి వచ్చి 6 నెలలు పూర్తయిన సందర్భంగా సంస్థ అత్యవసర విభాగం మరోసారి సమావేశమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. 18 మంది సభ్యులు, 12 మంది సలహాదారులు ఉన్న ఈ బృందం కరోనాపై సమీక్ష జరపడం ఇది 4వసారి. మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడడం, భౌతిక దూరం పాటించడం, సామూహిక ప్రదేశాలను మూసివేయడం వంటి చర్యలను కొనసాగించే విషయంపై కమిటీ సంస్థకు కొన్ని సిఫార్సులు చేసింది. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపైన సూచనలు చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న తరుణంలో ఈ నెల 5న తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన ప్రగతి భవన్లో ఈ సమావేశం జరగనుంది. కరోనా నియంత్రణ, వైరస్ నిర్ధారణ పరీక్షలు, వైద్య రంగంలో తీసుకోవాల్సిన మార్పులను కేబినెట్ చర్చించనుంది. అలాగే కొత్త సచివాలయం నిర్మాణం, నియంత్రిత సాగు వంటి అంశాలు మంత్రిమండలి ముందుకు చర్చకు రానున్నాయి. హైదరాబాద్లోని గచ్చిబౌలి టీమ్స్ ఆసుపత్రిలో వసతులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అందులో అందుతున్న వైద్యం, వసతులను ఈరోజు ఉదయం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. టీమ్స్లో వసతులను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుందని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ను వేగంగా అమలు చేయాలని సూచించారు. కోవిడ్-19ను కట్టడి చేస్తున్న ఢిల్లీని తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం కల్పించాల్సిన బాధ్యత సర్కారుదేనన్నారు. ఈ నెలలో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కరోనా బారిన పడిన వారు ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స తీసుకోవాలని ఆయన తెలిపారు. దీంతో పాటు రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని తెలిపారు. వైద్య సిబ్బందిని మరింత మందిని తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి తెలిపారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దేశంతో పాటు ప్రపంచంతో పాటు మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో కూడా రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. చనిపోతున్నటువంటి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ, లేక వైద్య సిబ్బంది కానీ, కరోనా వారియర్స్ కానీ మరింత సమన్వయంతో పనిచేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రారంభమైన తర్వాత అత్యధికమైనటువంటి పాజిటివ్ కేసులు ఈరోజు నమోదయ్యాయి. ఇది చాలా దురదృష్టకరము. కాబట్టి ప్రభుత్వము మరింతగా ఈ యొక్క కరోనా పరీక్షల కేంద్రాలను పెంచాల్సిన అవసరం ఉంది. కరోనాకు సంబంధించి హాస్పిటల్స్ను, గవర్నమెంట్ హాస్పిటల్స్ను కూడా పెంచాలి తెలంగాణ అంతటా. ఈ యొక్క కోవిడ్-19 హాస్పిటల్లో లేక కోవిడ్-19కి సంబంధించినటువంటి వారియర్స్గా పనిచేస్తున్నటువంటి వైద్య సిబ్బంది కానీ, డాక్టర్స్ కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ, లేకపోతే వైద్య విద్యార్థులు కానీ, శానిటేషన్ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా ఇన్సెంటివ్స్, ప్రోత్సాహకాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వము ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ ఈ 3 విషయాల మీద దృష్టిని మరింతగా కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలామంది హోమ్ క్వారంటైన్లో పెట్టినప్పటికీ కూడా
వాళ్ళు బయట తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ మీద ఏ రకమైనటువంటి అజమాయిషి లేకుండా ఉన్నది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రభుత్వము పాజిటివ్ కేసు వచ్చినటువంటి వాళ్ళు ఇళ్లలో ఐసోలేషన్లో హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారా, ఇంట్లో వసతులు ఉన్నాయా లేవా, అతను బయట తిరుగుతున్నాడా, అతని ద్వారా సమాజానికి కానీ ఆ కుటుంబాన్ని కానీ మరింతగా కరోనా మహమ్మారి సోకేటువంటి ప్రమాదం ఉందా అనేటువంటి వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదు. కాబట్టి ఈరోజు రాంగ్ అడ్రస్లు ఇవ్వడము, రాంగ్ ఫోన్ నెంబర్స్ ఇవ్వడము, పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా హోమ్ క్వారంటైన్లో కానీ ఐసోలేషన్ సెంటర్స్లో కానీ ఉండకపోవడము, ఇది మరింత ప్రమాదకరంగా ఉంది. తెలంగాణ టెస్టింగ్లో చాలా వెనుకబడి ఉంది. ఇంకా టెస్టింగ్ బాగా పెంచాల్సిన అవసరం ఉంది. ఈరోజు మరి సామాన్య ప్రజలకు, పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు, కార్మికులకు కరోనా ఒకవేళ సోకినట్లయితే నాకు ప్రభుత్వ వ్యవస్థలో పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ లభిస్తుంది అనేటువంటి ఒక విశ్వాసం ప్రజలలో కల్పించాల్సిన అవసరం ఉంది. అది అనేక కారణాల కారణంగా అది లోపొంగించింది. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ప్రజలను కరోనా బాధితులకు ప్రైవేట్ హాస్పిటల్సే గతి అనేటువంటి ఏదైతే ఈరోజు హైదరాబాద్ నగరంలో ఇతరత్ర ఉందో దీని నుంచి ప్రజలను దూరం చేసి ప్రభుత్వ వ్యవస్థలో విశ్వాసం కల్పించడం కోసం కావలసినటువంటి చర్యలు తీసుకోవాలి. పారిశుద్ధ కార్మికుల నుంచి వైద్య అధికారుల వరకు కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, ప్రోత్సాహకాలు ఇవ్వాలి, వాళ్ళ జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది తాత్కాలికంగా. అదేవిధంగా అన్ని ప్రాంతాలలో కూడా వెంటిలేటర్స్ని పెంచాలి. మేము ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి 1200 వెంటిలేటర్స్ తెలంగాణ రాష్ట్రానికి పంపించాము. అదేవిధంగా పీపీఈ కిట్స్ కానీ N95 మాస్కులు కానీ ఇచ్చాము. ఇంకా అవసరమైతే ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సైబరాబాద్ పోలీసులు మరో ముందడుగు వేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ సంఘమిత్ర కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. మానసిక కుంగుబాటుకు గురవుతున్న వారికి సంఘమిత్ర వాలంటీర్లు అండగా నిలవనున్నారు. జూమ్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సినీ నటి అమల, హీరో మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రత పాల్గొన్నారు. బాధితులకు, పోలీసులకు వారధిగా సంఘమిత్ర వాలంటీర్లు పనిచేయనున్నారు. మహిళలకు అండగా సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సేవలందిస్తుంది. At the outset, I appreciate and congratulate our DCP Ansuya, Women and Children Safety Wing, Cyberabad Commissionerate, our Secretary Krishna, SCSC, Pratyusha, our Joint Secretary, Vishnu Priya, our former Joint Secretary Women's Forum, and also Harini, Shalini, Margadarshak Convener Padma Priya, and Millie for taking lot of interest and framing the guidelines and ensuring that this launch happens. So I once again congratulate all the team SCC and the police officers for this great launch. They have taken a lot of pain. Almost gata oka 2 నెలల నుంచి ఎప్పుడు మన కోవిడ్ స్టార్ట్ అయింది, ఎప్పుడు మీరందరూ కూడా మనకు హెల్ప్ చేసినారు. కమ్యూనిటీ నుంచి చాలా బాగా హెల్ప్ జరిగింది మన పోలీస్ ఆఫీసర్స్కి, కమ్యూనిటీకి. సో ఆ టైంలో ఈ ఒక్క ఐడియా పుట్టింది, మన కమ్యూనిటీని కూడా మనం ఇన్వాల్వ్ చేయాలి, మన కార్యక్రమంలో కూడా వాళ్ళు కూడా భాగస్వామ్యం. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం పడింది. జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం కురిసింది. అంతేకాకుండా ఖైరతాబాద్, కూకట్పల్లి, ముసాపేట్, ఉప్పల్, రామంతపూర్, మారేడుపల్లి, మేడిపల్లి ప్రాంతాల్లో వర్షం పడింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్ కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఓవైపు కరోనా విజృంభిస్తుంటే మరోవైపు సీజనల్ వ్యాధులు ప్రజలను వణికిస్తున్నాయి. విరివిగా వర్షాలు పడుతుండటంతో అనేక మంది మంచన పడుతున్నారు. ప్రధానంగా దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుత సీజన్లో డెంగ్యూ, మలేరియా, డయేరియాతో పాటు సాధారణ జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. మేడ్చల్ జిల్లా కాప్రా డివిజన్ పరిధిలోని సాయిరాం నగర్లో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో మురికి నీరు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ స్థానిక కార్పొరేటర్ మరియు ఎమ్మెల్యేలు సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సాయిరాం నగర్ 40 ఫీట్ రోడ్లో దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి ఈ డ్రైనేజీ ప్రాబ్లం ఉన్నది. దీని విషయంలో ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కానీ, స్థానిక కార్పొరేటర్కి చెప్పినా కానీ
స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినా కానీ పేపర్ ద్వారా ప్రకటనలు ఇచ్చినా కానీ ఇంతవరకు ఈ సమస్య పరిష్కారం కాలేదు. 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఒక డ్రైనేజ్ చేశారు. ఆ డ్రైనేజీకి అవుట్లెట్ కలపడంలో వాళ్ళు తాత్సారం చేశారు. ఆ డ్రైనేజ్ అవుట్లెట్ కలపకపోవడం వల్ల మళ్ళా ఈ మురుగునీరు ఈ రోడ్లపైకి వచ్చేసి ప్రతి ఇంట్లోకి మురుగునీరు వెళ్తుంది. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దోమలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలే టైఫాయిడ్, కరోనా ఇలాంటి వ్యాధులు వస్తున్నాయి. స్లమ్ ఏరియా అని చెప్పి అధికారులు అయినా కానీ కూడా స్థానిక ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్ కూడా ఈ సాయిబాబా నగర్, సాయిరామ్ నగర్ మీద చిన్న చూపు చూస్తున్నారు. ఇప్పటికైనా మీ మొండి వైఖరి వీడి ఈ ప్రజలకు న్యాయం చేస్తారని మేము అడుగుతూ ఉన్నాము. లేకపోతే మీరు ఎలాగైతే ఈ ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడిగిర్రో ఈ ప్రజలు మీ ఇళ్లకు వచ్చి మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు వస్తాయి. మీ ఆఫీసులు, మీ ఇల్లు ముట్టడిచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం. వరంగల్ జాతీయ రహదారిలో ప్రమాదాల నివారణ కోసం జగత్ స్వప్న రియల్టర్ సంస్థ ఆర్థిక సహకారంతో సుమారు 14 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నో ఓవర్ స్పీడ్ బోర్డులను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ప్రారంభించారు. ట్రాఫిక్ క్లియర్, ప్రమాదాల నివారణ, భద్రత చర్యల్లో భాగంగా నారపల్లి నందనవనం, గట్కేసర్ హెచ్పిసిఎల్, బీబీనగర్ ఎయిమ్స్, భువనగిరి సింగన్నగూడెం వద్ద నో ఓవర్ స్పీడ్ బోర్డులను ఏర్పాటు చేసినట్లు మహేష్ భగవత్ పేర్కొన్నారు. ప్రమాదాల నివారణ కోసం జాతీయ రహదారిలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి పరిమితికి మించి వేగంగా వెళితే భారీ జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. వేగం వల్ల ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈ డ్రైవర్ని ఎడ్యుకేట్ చేయాలా. డ్రైవర్ సెల్ఫ్ కంట్రోల్ కోసం ఈ గుర్తింపుగా వాళ్ళ స్పీడ్ ఎంత ఉంది ఆ బండిది ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఆ డిస్ప్లే వల్ల డ్రైవర్ అలర్ట్ అవుతారు. తర్వాత మన లేజర్ గన్స్ కూడా అప్పుడప్పుడు మనం పెడతాము. లేజర్ గన్ ద్వారా ఎక్కువ స్పీడ్ ఎక్కడెక్కడ ఉంది ఆటోమేటిక్ వాళ్ళకి నంబర్ ప్లేట్ రికార్డ్ అయ్యి వాళ్ళ ఇంటికి చలాన్ అది వెళ్తుంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఈరోజు మన ఈ జగత్ స్వప్న ఈ గ్రూప్ తరఫున నీల దివాకర్ గారు 4 ప్లేసెస్లో ఈ నో యువర్ స్పీడ్ అని ఈ బోర్డులు ఇప్పుడు వాళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారు. మన మహారాష్ట్రలో అడార్ అనే కంపెనీ, ఆ కంపెనీ తరఫున ఇప్పుడు మార్గరెట్ గారు వచ్చారు. ఆ కంపెనీ ఈ బోర్డు అది తయారు చేయడం జరిగింది. గతంలో మన ఓఆర్ఆర్లో కూడా ఇలాంటి బోర్డ్స్ పెట్టడం జరిగినాయి. ఓఆర్ఆర్లో మీ అందరికీ తెలుసు 100 అది ఓఆర్ఆర్లో 100 అది స్పీడ్ లిమిట్ ఉంది. సో ఓఆర్ఆర్లో ఈ బోర్డ్స్ అది మనకు చాలా చక్కగా పనికి వస్తున్నాయి. అదే మాదిరిగా ఇప్పుడు ఈ వరంగల్ రోడ్లో ఫస్ట్ టైం ఇది 4 బోర్డు మన ఇప్పుడు పెడుతున్నారు. ఈ బోర్డు వలన పక్క అది డ్రైవర్స్ ఎవరు ఎక్కువ స్పీడ్ లో డ్రైవ్ చేస్తున్నారు వాళ్ళకి ఇది ఇషారాగా ఈ బోర్డు ఉంటుంది. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ పక్క చేస్తారు. ఈరోజు మా డీసీపీ ట్రాఫిక్ దివ్యచరణ్ రావు గారు సర్వీస్ కి చివరి రోజు. ఆయన ఈరోజు రిటైర్డ్ అవుతున్నారు. చాలా మంచి పని మా శాఖలో చేశారు కాబట్టి మా రాచకొండ పోలీస్ తరఫున ఆయనకి పోస్ట్ రిటైర్డ్ లైఫ్ కోసం శుభాకాంక్షలు. ఇంకా హెల్తీగా ఉండాలా, ఇంకా యాక్టివ్ ఉండాలని నేను కోరుతున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో గత కొద్ది రోజుల క్రితం తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మిగిలిన చిన్నపిల్లలను ఆదుకోవడానికి దాతలు ముందుకు వస్తున్నారు. హైదరాబాద్కు చెందిన బగ్లీ మహేష్ పటేల్ అనే దాత తన వంతు సహాయంగా సుమారు 100 కిలోల బియ్యం మరియు 5,000 నగదును అందించారు. బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తనలోని మానవతా దృక్పథానికి పరిమితులు లేవని మరోసారి నిరూపించుకుంటున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 3 అనాథ చిన్నారుల బాధ్యతను ఇకపై తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఆ చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోయారని, వారిలో కాస్త పెద్దవాడు మిగిలిన 2 ఆలనాపాలన చూస్తున్నాడని మీడియాలో కథనాలు వచ్చాయి. దీనికి స్పందించిన సోనూ సూద్ వారు ఇక ఏమాత్రం అనాథలు కారని ఆయన స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్, ఓ జవాన్ మృతి. దేశంలో విజృంభిస్తున్న వైరస్, 24 గంటల్లో 54,117 కరోనా కేసులు నమోదు. తెలంగాణలో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఈ నెలలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ నెల 5వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ, కీలక అంశాలపై చర్చ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మా తెలంగాణ.